హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం డెంగ్యూ జ్వరం గురించి మాట్లాడదామండి. ఈ డెంగ్యూ జ్వరం రైనీ సీజన్లో అంటే వర్షాకాలంలో చాలా ఎక్కువ కేసెస్ పెరుగుతున్నాయి. కాబట్టి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకుందాం అనేది మనం మాట్లాడదాం. మామూలుగా అయితే డెంగ్యూ ఫీవరు దేనివల్ల వస్తుందంటే డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. ఈ డెంగ్యూ వైరస్ మన బాడీలో ఎలా ఎంటర్ అవుతుంది అంటే ఈ ఏడీస్ అనేది మాస్కిటో త్రూ ఎంటర్ అవుతుందండి. ఈ ఏడీస్ అనేది మాస్కిటో సైజులో పెద్దగా ఉంటుంది. ఇంకా దీని బాడీ మీద మొత్తం వైట్ ప్యాచెస్ అనేది ఉంటాయి. దీనికి టైగర్ మాస్కిటో కూడా అంటాం. ఈ టైగర్ మాస్కిటో డే టైంలో మాత్రమే కుడుతుంది. కాబట్టి మనం డే టైంలో జాగ్రత్తగా ఉంటే ఈ డెంగ్యూ జ్వరం అనేది రాదు. ఇంకా ఈ మాస్కిటో కుట్టకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం ఫుల్ స్లీవ్స్ అనేది వేసుకోవాలి. ఇంకా మనం జాగ్రత్తలు అంటే మామూలుగా అయితే కాయిల్ యూజ్ చేస్తుంటారు. కాయిల్ అనేది యూజ్ చేయకూడదు క్లోజ్ రూమ్లో, ఎందుకంటే ఆస్థమాటిక్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం మాస్కిటో రిప్లెంట్ క్రీమ్ అనేది న్యాచురల్వి ఉంటాయి కదా, అవి యూజ్ చేయొచ్చు. లేదా కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చు. వేపాకు కొన్ని ఆకులు వేసి ఉడకబెట్టి అది యాజ్ అ మాస్కిటో రిపెలెంట్గా మనం యూజ్ చేయొచ్చు. ఇంకా ఫేస్ కూడా యూజ్ చేయొచ్చు, సేఫ్గా ఉంటుంది. ఇంకా నైట్ పూట డే టైంలో ఒకవేళ పండుకున్నారంటే ఖచ్చితంగా నెట్ అనేది యూజ్ చేయాలి. పిల్లలు కూడా, ఎందుకంటే ఈ డెంగ్యూ జ్వరం అనేది పిల్లలకి చాలా ప్రమాదం. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చిన్న పిల్లలకి. ఈ డెంగ్యూ అనేది వైరస్ 4 టైప్స్ ఉంటాయండి. 1, 2, 3, 4 అనేది ఏదైనా వైరస్ అనేది మనకు అటాక్ చేయొచ్చు. డెంగ్యూ అనేది వైరస్ బ్లడ్ ఏదైతే తీసుకుంటుందో యాజ్ అ మీల్ ఈ దోమ అనేది ఎప్పుడు అది ఇన్ఫెక్ట్ అవుతుందంటే అది ఇన్ఫెక్ట్ కావడానికి 7 నుంచి 8 రోజు పడుతుంది. 7 నుంచి 8 రోజు తర్వాత అది దాంట్లో వైరస్ అనేది బాగా గ్రోత్ అయిపోతుంది. ఆ వైరస్ ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో దోమలో, అప్పుడు వేరే మనిషికి పోయి కుడితే వాళ్ళు డెంగ్యూ జ్వరంతో బాధపడతారు. కాబట్టి ఈ డెంగ్యూ జ్వరం మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. వాళ్ళకి ఎప్పుడు సిమ్టమ్స్ కనపడతాయంటే 7 to 8 days తర్వాత ఈ సిమ్టమ్స్ అనేది కనపడతాయి డెంగ్యూ ఫీవర్వి. డెంగ్యూ ఫీవర్వి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి, ఎలా కనుక్కోవాలి డెంగ్యూ జ్వరమే అంటే విపరీతంగా సడన్గా జ్వరం వస్తుంది. హై టెంపరేచర్ 103, 104, 105 అనేది విపరీతంగా టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. సివియర్ హెడేక్ ఉంటుంది, తలనొప్పి చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా కళ్ళు విపరీతంగా నొప్పి ఉంటుంది, కళ్ళు వెనక అనేది పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. ఇంకా స్కిన్ ర్యాషెస్ ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, కాళ్ళ నొప్పులు, జాయింట్స్ అనేది పెయిన్స్ ఉంటాయి. కాబట్టి బాడీ పెయిన్స్ అంటే మామూలుగా అయితే తెలుగులో బాడీ అంతా నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయండి. ఇది మామూలు డెంగ్యూ ఫీవర్. ఇట్లా వచ్చి చాలామందికి తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఇన్ఫెక్ట్ అయినా కూడా ఏం సిమ్టమ్స్ అనేది కనపడవు, ఎందుకంటే ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి. ఎప్పుడైతే ఇది నార్మల్ ఫీవర్ ఉందో డెంగ్యూ అనేది మామూలుగా అయితే టెస్ట్ చేస్తే ఫస్ట్ సైన్ ఏది, మామూలుగా అయితే ఈ డెంగ్యూ జ్వరం వచ్చింది అంటే డబ్ల్యూబీసీ కౌంట్ అనేది పడిపోతుంది. డబ్ల్యూబీసీ కౌంట్ అనేది ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు మనకు డౌట్ ఫాస్ట్గా వచ్చేసేయాలి ఇది డెంగ్యూ జ్వరం ఉండొచ్చు అని. ఇంకా ప్లేట్లెట్ కౌంట్ అనేది టెస్ట్ చేపిస్తారు. ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. మామూలుగా అయితే 2 లక్షలు, లక్షన్నర ఉంటుంది కదా, అది నిదానంగా 1,00,000కి పడిపోవడం, 90,000కి పడిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా చాలామందికి 10,000కి కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్లేట్లెట్ కౌంట్ చేయించడం. ఇంకా డెంగ్యూ టెస్ట్ అనేది సెపరేట్గా ఉంటుంది, డెంగ్యూ టెస్ట్ చేయించడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెమటోక్రిట్ అనేది చేయడం. ఎప్పుడైతే హెమటోక్రిట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు కూడా డెంగ్యూ ఫీవర్ అనేది మనకు డౌట్ రావాలి. ఇంకా దీంట్లో మెయిన్ ఏంటంటే ర్యాషెస్, బాడీ నిండా ర్యాషెస్ వస్తాయి, ఎక్కువగా అప్పర్ పార్ట్ ఉంటుంది. ఇంకా చిన్న చిన్న బ్లీడింగ్ స్పాట్స్ అనేది కనపడతాయి. మ్యూకస్ మెంబ్రేన్ అంటే ఇట్లా, మ్యూకస్ మెంబ్రేన్ అంటే లేత చర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా స్పాట్స్ అనేది, బ్లీడింగ్ స్పాట్స్ అనేది కనపడతాయి. ఇంకా స్కిన్ మీద కూడా చిన్న చిన్న బ్లీడింగ్ స్పాట్స్ అనేది కనపడతాయి. కాబట్టి ఇది డెంగ్యూ ఫీవర్ అనేది నార్మల్గా అయితే డయాగ్నోసిస్ ఉంటుంది. ఈ డెంగ్యూ ఫీవరు ఎప్పుడైనా కానీ హెమరేజిక్ ఫీవర్గా
చేంజ్ కావచ్చు. హెమరేజిక్ ఫీవర్ అనేది చాలా ప్రమాదం. అంటే దీంట్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్లీడింగ్ ఎట్లా? ముక్కులో నుంచి బ్లీడింగ్ కావచ్చు, మోషన్ ద్వారా బ్లడ్ అంటే మెలినా కావచ్చు, బ్లడ్ వామిటింగ్స్ కావచ్చు. కాబట్టి ఇది హెమరేజిక్గా ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మామూలుగా అయితే 2 స్టేజెస్ ఉంటాయండి. దీంట్లో ఒక్కటి ఏంటంటే ప్లాస్మా లీక్ ఉంటుంది. అంటే ఏదైతే ప్లాస్మా ఉంటుందో బ్లడ్ వెజల్స్లో అది కొంతవరకు బయట వెజల్స్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్లాస్మా లీక్ అంటాం. ఎప్పుడైతే ప్లాస్మా లీక్ ఉంటుందో ఆ ప్లాస్మా లీక్ అనేది 24 అవర్స్ వరకు లీక్ అవుతూ ఉంటుంది స్లోగా. ఎప్పుడైతే అది లీక్ అవుతుంటుందో మళ్ళీ తర్వాత 24 అవర్స్ తర్వాత మళ్ళీ సెటిల్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ అది ఎక్స్ట్రా ఏదైతే ప్లాస్మా లీక్ అయిందో అది మళ్ళీ రీఅబ్జార్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రిటికల్ స్టేజ్లో ఎప్పుడైతే రీఅబ్జార్బ్ అవుతుందో మళ్ళీ పేషెంట్ రికవరీ స్టేజ్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ప్లేట్లెట్ కౌంట్, డబ్ల్యూబీసీ కౌంట్ అనేది మళ్ళీ నార్మల్గా వస్తుంది. పేషెంట్కి ఆకలి కావడం, మళ్ళీ అన్ని బీపీ, పల్స్ అనేది అన్నీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో 2 స్టేజెస్ ఉంటాయి క్రిటికల్ స్టేజ్లో. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైతే క్యాపిలరీ పర్మియబిలిటీ అనేది ఎప్పుడైతే పైపు అనుకోండి, ఇప్పుడు వాటర్ పైప్ ఉంది, ఎప్పుడైతే అది లీక్ అనేది ఎక్కువ అయింది అనుకోండి, అంటే దాంట్లోంచి ప్లాస్మా అనేది బయటికి ఎప్పుడైతే లీక్ ఎక్కువ అవుతుందో అప్పుడు వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే వాల్యూమ్ అనేది తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే షాక్ సిండ్రోమ్స్ కనపడతాయి. షాక్ సిండ్రోమ్స్ ఎప్పుడు ఉంటుందంటే ఫుల్గా బీపీ అనేది పడిపోవడం, పల్స్ అనేది చాలా వీక్గా ఉండడం, ఇంకా ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా బ్లీడింగ్ కావడం. అంటే షాక్ సిండ్రోమ్ ఎప్పుడైతే ఉంటుందో పేషెంట్ది గ్యారెంటీ అనేది ఉండదు. డెత్ అనేది కంపల్సరీ డెత్ అవుతారు. కాబట్టి ఈ 2 స్టేజెస్ అనేది జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది డెంగ్యూ ఫీవర్ అంటేనే భయపడిపోకుండా రికవరీ స్టేజ్ అనేది చాలా వరకు ఎక్కువ ఉంటుంది. ఎవరికి ఈ డెంగ్యూ ఫీవర్ అనేది డేంజర్ ఉంటుంది అంటే ఎవరైతే యాంటీప్లేట్లెట్లో ట్రీట్మెంట్లో ఉంటారో, థాలసీమియా పేషెంట్ ఉంటారో, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో, చిన్నపిల్లలు, ఎల్డర్లీ పేషెంట్స్, వాళ్ళకి ఎక్కువగా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఇమ్యూనిటీ బాగుండే వాళ్ళకి చాలా వరకు తక్కువ ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనం టెస్ట్లో కనుక్కోవడం ఎలా అంటే నేను ఇందాక చెప్పినాను కదా, మామూలుగా అయితే డబ్ల్యూబీసీ కౌంట్, ప్లేట్లెట్ కౌంట్, హెమాటోక్రిట్ కౌంట్ అనేది ఇంకా టెస్ట్ డెంగ్యూ టెస్ట్ అనేది ఉంటుంది. ఇలా కనుక్కోవచ్చు. ఇప్పుడు ప్లాస్మా లీక్ అయితే మనకు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే పల్మనరీ ఎడిమా, అంటే లంగ్స్లో వాటర్ ఫిల్ అవుతుంది. మామూలుగా అయితే ఎయిర్ మాత్రమే ఉంటుంది లంగ్స్లో, అక్కడ వాటర్ ఫిల్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది పేషెంట్స్కి విపరీతమైన ఆయాసం రావడం, నోట్లోంచి విపరీతంగా నురుగు రావడం అనేది ఉంటుంది. ఇంకా అసైటిస్ అంటే పొట్టలో నీరు చేరుతుంది, పొట్ట అనేది ఎక్కువగా ఊదుతూ ఉంటుంది. కాబట్టి డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ అనేది అవుతుంటుంది. కాబట్టి ఇది పల్మనరీ ఎడిమా వచ్చింది, ఇది అసైటిస్ వచ్చింది అంటే ప్లాస్మా లీక్ ఎక్కువ ఉంది అనేది మనం ఇది డయాగ్నోస్ చేయొచ్చు. ఇది ఒక్కొక్కరికి చాలా వరకు ఇది ప్రాబ్లం అనేది అదే రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఎవరైతే 24 అవర్స్ తర్వాత బయటపడతారో ఈ ప్రాబ్లం నుంచి ఇది నిదానంగా సిమ్టమ్స్ అనేది సబ్సైడ్ అయిపోయి, అంటే ఏదైతే ఎక్స్ట్రా ఫ్లూయిడ్ అనేది వచ్చిందో అది మళ్ళీ రీఅబ్జార్బ్ అయ్యి మళ్ళీ వాళ్ళు నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే బయటపడతారో 24 అవర్స్ తర్వాత వాళ్ళైతే రికవర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే షాక్ సిండ్రోమ్ వచ్చినాయో వాళ్ళదైతే గ్యారంటీ ఉండదు. కాబట్టి ఏదైతే డెంగ్యూ ఫీవర్ ఉందో చాలా ప్రమాదం, ఎప్పుడైనా బ్లీడింగ్కి మారవచ్చు అని చెప్పి చాలామందికి భయం ఉంటుంది. ఇది ఎక్కువగా హెమరేజిక్లో ఎప్పుడు మారిపోతుంది అంటే నేను చెప్పినాను కదా 4 టైప్స్ ఉంటాయని, 1, 2, 3, 4. ఎప్పుడైతే మోర్ దెన్ 1 to 2 to 3 వైరస్ అనేది అటాక్ అవుతుందో అప్పుడు మాత్రం ఈ హెమరేజిక్గా మారే అవకాశం ఉంటుంది. ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ బ్రీడ్ అనేది పెరగకుండా మామూలుగా అయితే వేస్ట్ ఆయిల్ చల్లడం లేదా కెమికల్స్ అనేది స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా చెట్లకి ఓవర్ వాటర్ ఇవ్వకుండా అక్కడ కూడా ఈ దోమ అనేది పెరిగే అవకాశం ఉంటుంది బ్రీడ్ కాబట్టి అక్కడ కూడా ఎక్స్ట్రా వాటర్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఎక్కడన్నా అప్స్టైర్లో ఎక్కడన్నా వాటర్ టైర్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. పాత టైర్ అట్టాలే పడేసి ఉంటారు కదా, అవి కూడా వాటర్ అనేది ఫిలప్ కాకుండా
చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల కూడా నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దోమ అనేది మనకు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. ఇంకా మనం చిన్నపిల్లలకి చాలా ప్రమాదం కాబట్టి చిన్నపిల్లలకి దోమ కుట్టకుండా నేను చెప్పినది అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఒకవేళ ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చింది అంటే వాళ్ళకి నార్మల్ ఫీవర్ ఉందనుకోండి, అంటే హెమోరేజిక్ కాకుండా నార్మల్ డెంగ్యూ ఫీవర్ ఉందనుకోండి, ఎలా చేయాలి అంటే మామూలుగా అయితే రీహైడ్రేషన్ చేయడం, వాళ్ళకి బాగా ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ ఓఆర్ఎస్ అనేది ఇవ్వడం. ఒక్కొక్కసారి ఎక్కువ స్ట్రెస్ వల్ల డయాబెటీస్ మెలిటిస్ సిమ్టమ్స్ కూడా కనపడే అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం, ఇంకా బెడ్ రెస్ట్ ఇవ్వడం, మంచిగా ఫుడ్ ఇవ్వడం, అప్పటికప్పుడే రెడీ చేసి పెట్టినది ఫుడ్ ఇవ్వడం అనేది. ఒకవేళ వామిటింగ్స్ ఉన్నాయి, తినలేకపోతున్నారు, వాటర్ తాగలేకపోతున్నారు అంటే ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం. ఇంకా ఫీవర్ ఉంది అనుకోండి, ఫీవర్ ఉంటే యాంటీబయాటిక్ ఇవ్వడం ఫీవర్ తగ్గిపోవడానికి. ఇంకా కోల్డ్ స్పాంజింగ్ చేయడం లేదా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించడం. ఇంకా ఎక్కడైతే కోల్డ్ స్పాంజింగ్ అంటే తలకి బాగా వేడి కాకుండా, ఫీవర్ తలకి ఎక్కువ ఇబ్బంది కాకుండా మొత్తం తడి బట్టతో చుట్టేస్తే చాలా వరకు ఫీవర్ అనేది కంట్రోల్ చేయొచ్చు మనం. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు హాస్పిటల్కి వెంటనే అడ్మిట్ చేయాలంటే ఎప్పుడైతే పల్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ కనపడింది, యూరిన్ రావడం లేదు, ఆయాసంగా ఉంది, పొట్ట అనేది ఊదుతూ ఉండి, ఏమన్నా నోట్లోంచి నురుగు వస్తుంది, ఇట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వెంటనే హాస్పిటల్ జాయిన్ చేయించడం అనేది ఇంపార్టెంట్ అండి. అది ఏం సిమ్టమ్స్ లేదు, బ్లీడింగ్ది సిమ్టమ్స్ లేదు, మంచి చల్లగా అయిపోతున్నాడు, అట్లా ఏమైనా ప్రాబ్లం ఉందంటే వెంటనే జాయిన్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు డెంగ్యూ ఫీవర్ గురించి తెలుసుకొని ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఏ ప్రాబ్లం రాకుండా ఈ రైనీ సీజన్ ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.